దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ యొక్క శుక్రవారం రోజు శుభ శుక్రవారం యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాల నిమిత్తము, మన దోషాల నిమిత్తము, మన అతిక్రమాల నిమిత్తము ఆయన సిలువపై మన కోసం త్యాగం చేసిన రోజు. ప్రతి ఒక్కరూ మరి ఉపవాసం ఉండి దేవాదేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే దేవాది దేవుణ్ణి మరి సిలువ వేసే ఆ సన్నివేశం మనం చూసినట్లయితే పిలాతు మరి శుక్రవారం ఉదయం 8 గంటలకు ఆ యొక్క మాటను జారీ చేశారు. 9 గంటలకి యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకి ఎక్కించారు. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు మరి 6 గంటలు ఆ సిలువపై మరి తన ప్రాణాన్ని మన కోసం పెట్టి ఉన్నారు. అయితే సాయంత్రం శుభ శుక్రవారం సాయంత్రం 3 గంటలకు ఆయన ప్రాణం విడిచి ఉన్నారు. అయితే ఆయన సమస్తము ఎవరి కోసం ఆ ప్రాణం అర్పించారైతే అది నీ కోసము, నా కోసము, ఈ సమస్త మానవాళి కోసము తన ప్రాణాన్ని అర్పించి ఉన్నారు. అయితే మానవుని యొక్క పాపము, మానవుని యొక్క అతిక్రమము తుడిచివేయబడాలంటే పరిశుద్ధమైన రక్తం ఈ యొక్క భూలోకంలో ఎక్కడ దొరకని ఆ పరిశుద్ధమైన త్యాగమైన రక్తము ఎవరి దగ్గర ఉందంటే పరిశుద్ధమైనది యేసుక్రీస్తు ప్రభువారి వద్ద ఉంది. అయితే ఆయనకి మనం అనుక్షణం ఏం చేయాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. మన కోసం ఎవరు కొంతమంది డబ్బు ఇచ్చినా మరి తిరిగేసి వాళ్ళు తీసుకుంటారు. ఏ మేలు చేసినా తిరిగేసి వాళ్ళు మన అడుగుతారు. అయితే దేవాది దేవుడు చేసిన మేలు ఎప్పుడూ అడగలేదు. నా జీవితాల్లో అడగలేదు, మీ జీవితాల్లో అడగలేదు. అలాగనే ఆయన గొప్ప మేళ్లు చేసే గొప్ప దేవుడిగా మనం భావిస్తూ ఉంటాం. ఆ యేసుక్రీస్తు ప్రభు వారు మరి యొక్క సిలువలో మరి 7 మాటలు మాట్లాడి ఉన్నారు. ఆ సిలువలో 7 మాటలు మాట్లాడినప్పుడు 7 మాట కోసం మనం మాట్లాడుకుంటే మరి దేవుడు మన ఎడల చూపిన ప్రేమ మనకి కనబడుతుంది. అంటాడు కదా 7వ మాట, తండ్రి నీ ఆత్మ చేతికి అప్పగించుచున్నాను, తండ్రి నీ ఆత్మను నేను నీకు అప్పగించుచున్నాను, నా ఆత్మను అంగీకరించు ప్రభువా అని అడుగుతాడు. అక్కడ ఆ వాక్యంలో మనం ఏం చూసినట్లయితే మనకి కొన్ని ఒక ప్రామిస్ దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. మొదటగా మహిమ గల ఆయన సువార్తను మనకు అప్పగించి ఉన్నాడు. ఆయన బోధను మనకు అప్పగించి ఉన్నాడు. ఆయన పరిశుద్ధమైన ఆజ్ఞను మనకు అప్పగించి ఉన్నాడు. సమాధానమైన ఆయన వాక్యం మనకు అప్పగించి ఉన్నాడు. ఈ వాక్యం అడలే మనం నిలిచి ఉందాం. నిలకడగా మన జీవితాల్లో గొప్ప కార్యాలు మన సరిదిద్దబడాలంటే మన జీవితాలు ఆ వాక్యాన్ని మనం అంటిపెట్టుకొని ఉండాలి. యేసయ్య చేసిన సిలువ త్యాగం మనం అనిదినం మనం జ్ఞాపం చేసుకుంటూ ఆయన కృపలోను ఆయన దయలోను ఎదుగుదాం. యేసుక్రీస్తు ప్రభువారు అనేక మనుషుల కోసం, అనేక ఈ యొక్క భూలోకం కోసం తన ప్రాణాన్ని అర్పించి ఉన్నాడు. ఇలాగనే యేసుక్రీస్తు ప్రభువారు సొంత రక్షకుని ఎవరైతే అంగీకరించారో వాళ్ళకి విమోచన అనుగ్రహిస్తానన్నాడు. మనం ధర్మశాస్త్రము ద్వారా నీతిమంతులు కాలేదు, కానీ మన యేసుక్రీస్తు కృపచేతన యేసుక్రీస్తు కృపచేతనే మనం ఏమవుతున్నామంటే దేవుని వారసులుగా తీర్చబడ్డాం. అలాగనే దేవుని వారసులై మనం ముందుకు సాగుతాం. ఇంకా నువ్వు సువార్త లేని వారికి సువార్తను అందజేస్తూ ఈ వీడియో అనేక మందికి మరి వీక్షించలాగున ప్రతి ఒక్కరు మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.